గుప్పెడంత మనసు సీరియల్ చాలా కాలంగా గుప్పెడంత మనసు సీరియల్లో రిషి కనిపించడం లేదు. దీంతో ఎప్పుడెప్పుడు మళ్ళీ ముఖేష్ గౌడ రిషిగా కనిపిస్తాడా అని ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే అదుగో రిషి ఇదిగో రిషి వచ్చేస్తున్నాడు, రిషి వారంలో వస్తున్నాడు, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు అని చెబుతూ నెలలుగా ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు లాగిస్తూ వస్తున్నారు. రిషి లేకపోవడంతో ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా బోరింగ్గా సాగుతూ ఉండటంతో అందరికీ విరక్తి కలుగుతోంది. ఇక ఇంతకు మించి లాగలేమని డైరెక్టర్ కూడా భావించి ఉంటారు. అందుకే ఇలా అయితే కష్టమని భావించి ఏకంగా రిషి క్యారెక్టర్ని చంపేశారు. నిజానికి ముఖేష్ గౌడకి సీరియల్ టీంకి మధ్య ఏమీ తేడాలు వచ్చినట్లుగా కూడా కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ సీరియల్ నుంచి కొన్ని రోజులు తప్పుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దీంతో ఈ ప్లేస్లో కొత్తవాన్ని దింపితే ఫ్యాన్స్ జీర్ణించుకోలేదని ఇక ఆ క్యారెక్టర్ని చంపేశారు. ఇక రిషి డెడ్ బాడీ చూపించలేదు, కానీ రిషి చనిపోయాడు అంటూ మహేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు. కానీ వసుధార నమ్మదు. వసు బావ అయిన రాజీవ్ వచ్చి తనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇక వసు చంపబగలగొడుతుంది. ఇక దీంతో రాజీవ్ వసుని ఇబ్బంది పెట్టడానికి చాలా చూస్తూ ఉంటే మరొక వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. ఇక అతనే రిషి ప్లేస్ని రీప్లేస్ చేస్తాడా, లేదంటే తను కూడా వస్తారాకి హెల్ప్ చేస్తూ రిషిని కనిపెడుతుందా అనేది చూడాలి. మరి ఈ కొత్త ఎంట్రీని ఫ్యాన్స్ జీర్ణించుకుంటారో లేదో మరి చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా రిషి చనిపోయాడు అనే సీరియల్లో చూపించడం ఆడియన్స్ అందరికీ కూడా ఎవరికీ నచ్చలేదు. మరి రాబోయే ఎపిసోడ్స్లో అయినా రిషి త్వరగా ఎంట్రీ ఇవ్వాలని మనము కోరుకుందాం. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి.